హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఈ వీడియోలో నేతి బొబ్బట్లు సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఎలా రావాలో అన్ని కొలతలతో సహా చూపించామండి. మనం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. 1 కప్పు శనగపప్పును తీసుకొని వాటిని 10 నిమిషాలు నానబెట్టి కుక్కర్లో పెట్టుకోవాలి. అవి 2 విజిల్స్ వచ్చేలోపు 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి, ఎగ్జాక్ట్గా 2 కప్స్ గోధుమ పిండిని తీసుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ ముద్దలాగా ప్రెస్ చేసి పెట్టుకోవాలండి. ఈ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి మైదా పిండి యూజ్ చేస్తూ ఉంటారు కదండి. మైదా పిండి అంత మంచిది కాదండి హెల్త్కి. సో మనం ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాం. ఈ గోధుమ పిండితో చేసినా కూడా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి. నేతి బొబ్బట్లు సూపర్గా వస్తాయండి. అవి మనకి 1 డే ఉన్నా కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ముద్ద కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇవి చూడండి, మనం 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకొని వాటర్ వడకట్టుకోవాలి. ఇవి పూర్తిగా మెత్తగా ఉడకకూడదండి, కొంచెం పలుకులు ఉండేటట్లు ఉడకాలి. ఇలా వాటర్ వడకట్టుకున్న తర్వాత మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి, 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇలా బెల్లం తీసుకొని పలుకులుగా చేసి పెట్టుకున్నాం కదండి, అది కొద్దిగా కలతిప్పుకుంటే చూడండి వీడియోలో చూపించిన విధంగా వస్తుంది. ఇప్పుడు అందులో మనం 1 కప్పు బెల్లంను వేసి బెల్లం అండ్ శనగపప్పు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటే ఆ రెండు బాగా మిక్స్ అయిపోయి పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దానిని మిక్సీలో తీసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పిండి రెడీ అవుతుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అందులో యాలకులు, శొంఠి, సోంపు పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. మనం శొంఠి ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇందులో టేస్టీగా ఉంటుంది. మనకి శనగపప్పు కొంచెం హెవీగా అనిపిస్తుంది, అవి కొంచెం అరగడానికి మనకి బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదండి, మనం వీడియోలో చూపించిన విధంగా చేతితో కొద్దిగా వెడల్పుగా అనుకొని అది మనం శనగపప్పు బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఉండగా చేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా దాని చుట్టూరు పెట్టుకోవాలండి. మనం అలా అనేస్తే వచ్చేస్తుందండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బొబ్బట్టు. అలా కొద్దిగా చేతితో ప్రెస్ చేసుకున్న తర్వాత మనం పిండి అటుపక్క ఇటుపక్క గోధుమ పిండిని అద్దుకొని చపాతీ కర్రతో ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. కానీ మనము చేతితో తట్టుకోవచ్చు, చపాతీ కర్రతోనూ ప్రెస్ చేసుకోవచ్చండి. చపాతీ కర్రకు అంటుకున్నట్లు మీకు అనిపిస్తే మీరు చేతితో ప్రెస్ చేసుకోండి. మైదా పిండిది అయితే చేతితోనే ప్రెస్ చేసుకుంటారు. ఇది గోధుమ పిండిది మనం ఇట్లా పూరీ కర్రతో అయినా అనుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ప్యాన్ పెట్టి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బొబ్బట్టును వేసుకోవాలండి. ఇది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి రెడీ అయిపోయింది బొబ్బట్టు. పిండి మొత్తాన్ని బొబ్బట్లుగా చేసుకొని ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి నెయ్యి వేసుకుంటూ మెల్లగా తిప్పుతూ కాల్చుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత పక్క వైపు తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కాల్చుకోవాలి. ఇలా చేసుకుంటే సాఫ్ట్గా
బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ మనం గోధుమ పిండి యూస్ చేసాం కాబట్టి ఇవి ఎక్కువసేపు ఉన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా మనం ఆ బొబ్బట్లకి నెయ్యి రాసుకొని తింటే ఎంతో టేస్టీగా, ఎంతో పర్ఫెక్ట్గా మనం బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.